కాంగ్రెస్ పార్టీ నాయకులను బ్లాక్మెయిల్ చేయటం, వారి దగ్గర డబ్బు సంచులు దోసుకోవటం. ఈ తీరుగా ఒక్కసారి కాదు, 99లో స్వర్గీయ రంగారావు గారిని బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకొని విత్డ్రా అయిన చరిత్ర నీది. ఆ తదుపరి 2004లో కీర్తిశేషులు మందాడి సత్యనారాయణ గారిని కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉంటే అలయన్స్ ఉంటే కాంగ్రెస్ తర్వాత నామినేషన్ వేసి ఈరోజు సత్యనారాయణ రెడ్డి గారి దగ్గర కూడా డబ్బు సంచులు తీసుకున్నావు. ఆ తదుపరి 2009లో ఆ కాంగ్రెస్ నాయకుని దగ్గర మళ్ళీ నామినేషన్ వేసి చేసినావు. 2014లో మీ కాంగ్రెస్ నాయకులు నామినేషన్ వేసి నువ్వు స్వతంత్ర అభ్యర్థిని నామినేషన్ వేసి బ్లాక్మెయిల్ చేసి తీసుకున్నావు. మొన్నటికి మొన్న గత ఎన్నికల్లో టీడీపీ నుంచి తరఫు నుంచి ప్రకాష్ రెడ్డి గారు నామినేషన్ ఇస్తే ఆయనకు మరి స్వతంత్ర అభ్యర్థి అని చెప్పి మరి ఈరోజు ఆయనకు వ్యతిరేకంగా నామినేషన్ వేసి పైసలు తీసుకొని విత్డ్రా చేసి మరి ఈరోజు నువ్వు నీతి మాలినటువంటి చర్యలకు పాల్పడుతూ మరి అవాస్తవాలు మాట్లాడుతూ ఈరోజు మరి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి చరిత్ర, నీచమైన చరిత్ర నీది. కేటీఆర్ గారిని అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే ఆ ఉమ్ము మళ్ళా నీ మీదే పడతాని మరి హెచ్చరిస్తూ నువ్వు నీ సమస్యలన్నీ కూడా ఈరోజు కేటీఆర్ గురించి విదేశాల గురించి మాట్లాడుతున్నావు. నాయనా నువ్వు గెలిచి 8-9 నెలలు కాలే. ఈ 8-9 నెలల్లో ఈ దోచుకున్నటువంటి డబ్బంతా కూడా దాచుకుంటానికి ఒకసారి అమెరికా పోతావు, ఒకసారి ఆస్ట్రేలియా పోతావు, 4 సార్లు ఢిల్లీ పోతావు. అక్కడ ఉన్నటువంటి నీ నాయకులతో మెప్పొందేదానికి అనేక అవినీతి ఆరోపణలు మా పైన చేస్తావు. ఈరోజు నువ్వు అమెరికాకి ఎందుకు పోయినావు, నువ్వు ఆస్ట్రేలియా ఎందుకు పోయినావు? ఈరోజు పోవచ్చు, కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు గుడిసె వాసులందరూ కూడా అభద్రతా భావంతో ఉన్నారు. ప్రగతి నగర్ వాళ్ళు వచ్చి, నాగేంద్ర నగర్ వాళ్ళు వచ్చి మా గుడిసెలకు భద్రత లేదు, అధికార పార్టీ నాయకులంతా ఇట్లా చేస్తున్నారని చెప్తే నువ్వు విదేశాలకు పోయే తొందరలో వాళ్ళని పట్టించుకునే నాదులు లేదు. నువ్వు నీ గుండాలు నీ చేలేగాళ్ళు అందరూ కూడా గత 8-9 నెలల్లో చేస్తున్నటువంటి అక్రమాలు కానీ దోపిడీలు కానీ అన్ని కూడా ప్రజలు గుండెల్లో రాసుకుంటున్నారు. ఆ నీచమైనటువంటి చరిత్ర, ఇవన్నీ దోపిడీ దొంగలు చేస్తున్నటువంటి స్వైర విహారం అంతా కూడా అతి త్వరలో బయట పెడతారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాస్తవంగా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేయవలసిన పనులేంది, అధికారంలో ఉన్నట్టు పార్టీ నాయకులు చేయవలసిన పనులేంది, ఈరోజు మీరు చేసే పనులేంది? ప్రతి రాజకీయ నాయకునికి ఆ పార్టీకి ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇస్తూ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అనేక హామీలు ప్రజలను మభ్యపెట్టి అమలు కాని వాగ్దానాలను ప్రజలతో ముందుకొచ్చి మేనిఫెస్టోలో మీరు అనేక అంశాలను పెట్టిండ్రు. వాస్తవంగా ఒక రాజకీయ పార్టీ నాయకునికి, రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం లాంటిది. హిందువులకు భగవద్గీత ఎట్లనో, క్రిస్టియన్స్కు బైబుల్ ఎట్లనో, ముస్లిమ్స్కు ఖురాన్ ఎట్లనో ప్రతి రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే పవిత్రమైనటువంటి గ్రంథం లాంటిది. ఆ పవిత్రమైనటువంటి గ్రంథాన్ని ఇంటింటే తిరుగుతారు, ఇంటింటికి 6 గ్యారెంటీలు అంటారు, ఒక గ్యారెంటీ అమలు చేయరు. మళ్ళీ ఒక గ్యారెంటీ అమలు చేయాలంటే మళ్ళీ నన్ను తప్పుపడతారు. ఒకే ఒక గ్యారెంటీ మీరు చేసిండ్రు, మహిళలకు, మా సోదరిమణులకు, మా అక్కలకు, చెల్లెలకు ఉచిత ప్రయాణం తప్ప ఏం చేయలేదు. ఈరోజు రైతు బంధు అంటారు, రైతు బీమా అంటారు, ఏ ఒక్కటి కూడా చేయరు. నిన్న మొన్న ఈ మధ్య కాలంలో 8-9 నెలల తర్వాత మా ప్రభుత్వంలో అప్లికేషన్ పెట్టుకుంటాడండి మా అమ్మల అక్కల చెల్లెలకు కళ్యాణ లక్ష్మి ఇస్తే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు. నువ్వు నీ చేతుల మీద చెక్కులు తీసుకున్న తర్వాత మా అమ్మల అక్కలు ఏం తిట్టుకుంటున్నారో నువ్వు జర నీ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకో. నీ గురించి, నీ అనుచరుల గురించి చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకున్న తర్వాత అక్కలు చెల్లెలు ఏమంటున్నారో, మా అమ్మలు ఏమంటున్నారో విను. నీ అనుచరులు చేస్తున్న గుండాగిరి ఏమనుకుంటున్నారో తెలుసుకో. నీ తాటాకు చప్పుళ్లకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నోరు దగ్గర పెట్టుకొని నువ్వు
అడ్డిమారు గుడ్డి దెబ్బలో గెలిచినటువంటి నువ్వు ప్రజలను మెచ్చే పని చెయ్యి. మేము శాంక్షన్ చేసిన పనులకు నువ్వు గొప్పలు చెప్పుకున్నాడు కాదు, శిలాఫలకాలు పలగొట్టుడు కాదు, గుండాయిజం చేయటం కాదు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని పోలీస్ స్టేషన్లో వేయటం కాదు, నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే కార్యాలయాలు కూల్చేస్తామని చెప్పి బెదిరించడం కాదు, మా పైన దాడి చేసే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఇటువంటి చౌకబారు ప్రకటనలు చేసినా, మా నాయకులను విమర్శించినా, మా నాయకుల జోలికి వచ్చినా ప్రజలు క్షమించారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని ఆయన ఏ తీరుగా ప్రజలను మెప్పించిండు. ఈరోజు వారు చేసినటువంటి పనిని మెచ్చే కదా హైదరాబాద్లో అన్ని సీట్లు ఇచ్చింది. సరే, మీరు చెప్పినటువంటి అమలు కాని వాగ్దానాలు బూటకం మాటలతోని ప్రజలు మభ్యపెట్టచ్చు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో మీరు కామారెడ్డిలో ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ను 42% బీసీలకి కేటాయిస్తున్నటువంటి దాన్ని అమలు చేయాలి తప్ప కోర్టు ఇట్లా అన్నారు, వీళ్ళు ఇట్లా అన్నారు, ఇంకా మేము ఆలోచన చేస్తున్నామని చెప్పి ఈ తీరుగా దొంగ ప్రకటన చేయొద్దు. నీకు రేవంత్ రెడ్డి గారిని మెప్పియాలన్నా దయచేసి మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి వాటిని ఒప్పించే ప్రయత్నం చేయి తప్ప వాళ్ళ తమ్మునితోని ఆస్ట్రేలియా పోయి ఆయన మెప్పించి ఇంకా 4 పైరవీలు చేసుకొని లక్ష్మయ్య గారి దగ్గర నువ్వు ఎన్ని పైరవీలు చేసుకున్నావు, ఎన్ని దొంగ కాంట్రాక్టులు తీసుకున్నావు, ఎన్ని దొంగ బిల్లులు తీసుకున్నావు అనేది సీరియల్ నెంబర్ పార్ట్ 2లో అవన్నీ కూడా వివరిస్తా. దయచేసి ఇటువంటి చౌకబారు రాజకీయ ప్రకటనలు చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు దగ్గర పెట్టుకొని ప్రజలకు శ్రద్ధ భక్తులతోని ప్రజలకు సేవ చేయాలి తప్ప ఇటువంటి చేస్తే మాత్రం ప్రజలు సహించరు, నిన్ను మెచ్చారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఈరోజు ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష నాయకులకు ఉంటుంది, ప్రజల పక్షాన పోరాడే హక్కు మా ప్రతిపక్ష నాయకులు ఉంటుంది. ప్రశ్నించినంత మాత్రాన మా పైన అనేక అవినీతి ఆరోపణలు చేస్తారు. ఈ 8-9 ఏళ్లలో మనం చూసినట్టయితే ఏ ఒక్కటి కూడా వాస్తవ దగ్గర లేదు. ఒకరోజు అంటారు మేడిగడ్డపై కుంగిందని చెప్పి దానిపైన అవినీతి, ఒకరోజు టెలిఫోన్ 2 నెలల తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ అంటారు, ఇంకా రకరకాల అవినీతి ఆరోపణలు చేస్తే ఏ ఒక్కటి కూడా రుజువు కాదు. మా పైన బురద జల్లి ఈరోజు పబ్బం కలపాలనుకుంటున్నారు. ఒకటి అడిగితే ఒకటి చెప్తారు. ఈరోజు ప్రతిపక్ష నాయకులకు ఇచ్చే పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇచ్చింది ఆయన? తీసుకున్న వాళ్ళు ఒకరించి మాట్లాడతారు, ఇచ్చిన వాళ్ళు ఒకరించి మాట్లాడతారు. మేము ఇదేంది అని అడిగితే మా పైన గుండాలతోని రాడ్లతోని రౌడీలతోని దాడులు. ఇదా మీ సంస్కృతి? ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఆ రోజే అందరూ కూడా భయభ్రాంతులకు గురైనరు. మళ్ళా చీకటి రోజులు వస్తాయి, ఎమర్జెన్సీ పాలన వస్తుంది. కాకపోతే ఒక ఎమర్జెన్సీ పాలన అనేది లేదు తప్ప ఎమర్జెన్సీలో ఎన్ని నిర్బంధం ఉండాలనో, ఎన్ని అక్రమ అరెస్టులు ఉండాలనో, ఎన్ని దోపిడీలు ఉండాలనో, ఎన్ని పేదల ఇళ్ళు కూల్చాలనో అన్నీ కూడా ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీ నాయకుడు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని మేము రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం, డిఫెక్షన్ ప్రోత్సహించము, డిఫెక్షన్ వాళ్ళను పెన్షన్ కూడా క్యాన్సిల్ చేస్తాం అన్నారు. నాయనా రాహుల్ గాంధీ గారు, ఇక్కడ జరిగేది ఏంది? మీరు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రమాణం చేసిన అన్నిటికి కూడా ఇక్కడ మీ ప్రభుత్వం, మీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇక్కడ మీ శాసనసభ్యులు, మీ మంత్రులన్నీ కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నారు, డిఫెక్షన్స్ ప్రోత్సహిస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, పేదల ఇళ్ళు కూలగొడుతున్నారు. ఆ రోజు కూడా ఇందిరాగాంధీ పాలనలో గరీబీ హటావ్ అన్నారు. ఈరోజు గరీబ్ గాన్లు వేసుకున్నటువంటి గుడిసెలను, రేకుల ఇళ్లను అన్నిటిని కూడా మరి ధ్వంసం చేస్తున్నారు. ఇదా మీ నీతి మాలినటువంటి పాలన చేస్తూ ఈరోజు ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని చూస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, ఉద్యమకారులు గమనిస్తున్నారు. ఏ వర్గానికి అయితే మీరు హామీ ఇచ్చిండ్రో ఆ వర్గం అంతా కూడా తిరగబడే రోజు ఆసన్నమైంది. జాగ్రత్త, ఒళ్ళు నోటు దగ్గర పెట్టుకోవాలి, నోటు దగ్గర పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ప్రశ్నించండి తప్ప ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి నాయకులను మరి ఏమైనా అంటే మాత్రం ఖబర్దారా అని చెప్పి ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు మరి మీరు ఒళ్ళు నోరు అన్ని దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.
పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. పెద్దలు గౌరవనీయులు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ గౌరవనీయులు దాస వినయ్ భాస్కర్ గారికి కూడా నమస్కారాలు. నిన్న మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి మీద తీవ్ర స్థాయిలో మాట్లాడిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కొక్కరు ఎగిరిపడతా ఉన్నారు. ఇలా వారు చెప్పినట్టు మా జిల్లా నాయన రాజేందర్ రెడ్డి గారు మా నాయకుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా నాయన రాజేందర్ రెడ్డి గారు, మీరు ఎన్నిసార్లు గెలిచినారు, ఎన్నిసార్లు ప్రజాప్రతినిధి అయినరు? తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తున్నానంటుడు. అయ్యా రాజేందర్ రెడ్డి గారు, మీ నాయుడు రాహుల్ గాంధీ గారే రాజీవ్ గాంధీ పేరు మీద ఇంకా నడుస్తుంది వ్యవస్థ. ఇంకా ఆయనే మెచ్యూర్డ్ కాలేదు. మీ రాహుల్ గాంధీ గారు ఎవరి పేరు నడుస్తూ ఉన్నది? రాజీవ్ గాంధీ జవహర్లాల్ నెహ్రూ లేకుంటే మీ రాహుల్ గాంధీ గారు ఎక్కడ ఉండేటోడు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నీ గారు కొత్తగా పదవి రావాలనో ప్రయత్నం చేస్తున్నట్టున్నది రేవంత్ రెడ్డి దగ్గర. చేసుకుంటే మంచి పనులు చేసుకొని తెచ్చుకో, కానీ పనిచేసిన నాయకుల మీద. అదేవిధంగా రాజేందర్ రెడ్డి గారు, వారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మొన్నటిదాకున్న జగ్గారెడ్డి గారు నాలుక కోచేస్తా అంటాడు. జగ్గారెడ్డి గారు నీ వీడియోలు చూపిస్తాయి, జనం నవ్వుకుంటారు. ఆనాడు పిసిసి అధ్యక్షుడుకున్న రేవంత్ రెడ్డి గారు, మీరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మీరు ఆనాడు రేవంత్ రెడ్డి గారి మీద ఏమేమి మాట్లాడినో కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసిండ్రు. నాలుక తెగ్గవలసింది మా పార్టీ నాయకులని కాదు, మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మీ నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాలుక కట్ చేయాలి. కట్ చేస్తానన్నా ఇట్లాంటి అవాకులు చెవాకులు ఒక రాజ్యాంగ పదవిలో ఉండి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి, సరే గతంలో పిసిసి అధ్యక్షుడికి ఉన్నాడు, మాట్లాడినంటే ఒక పార్టీ నాయకుడు అనుకుందాం, కానీ ఇప్పుడు కూడా అదే మాటలు అదే పేలాపనలు చేస్తూ ఉన్నాడు. మరి వాటి గురించి ఏం మాట్లాడతారు? జగ్గారెడ్డి గారు ఒకటే 10 సెకండ్లు వినిపిస్తారు. సమాధానం చెప్పను. జిల్లాలోనా అసలు మనిషి పశువు ఈ సన్నాసి రండ అలాగే ఎర్ర గాజు పిల్లల మీద వాతలు పెడతాం. మీరు ఒకసారి చెప్పండి. లాగులలో బొందలేసి పెట్టారు కొడుకులు ఒకరొకరికి. నువ్వు రండగాడు కాబట్టి రండ పనులు చేసింది నీ ముట్టి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడ మొదలు పెట్టే బిడ్డ ఒక్కనొక్కరి పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేడుతాం బిడ్డ. ఎవడని ప్రభుత్వం మీకు వస్తే నా కొడకల్లారా ఎవడన్నా మిగులుతే నేను చూస్తా. మరి ఇప్పుడు ఎవరి నాలుక కట్ చేయాలి? జగ్గారెడ్డి గారు ఎవరు? అమ్ములు బేబీ రాజేందర్ రెడ్డి గారు. మీకు ప్రమోషన్ల కోసం మా నాయకుడు నాడు తెలంగాణ ఉద్యమంలో యావత్ సమాజాన్ని అంతా కూడా ఏకం చేసిన నాయకుడిని పట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన కానీ మా పార్టీ నాయకుల పైన కానీ ఇష్టం వచ్చినట్టు ప్రేలాపనలు చేస్తే బిడ్డ మీరు తెలంగాణలో తిరగనీయకుండా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, తెలంగాణ వాదులు మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకునే పరిస్థితి కూడా రాబోతుందనే విషయాన్ని మీరు మర్చిపోకూడదనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఇట్లాంటి వాటిని కూడా కట్టబెట్టి మీరు చేస్తున్న పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు 4 మంచి పనులు చేయాలని ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ నాయకులకు నేను వినతి చేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.